న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. 15 అడుగుల మేర పేరుకుపోయిన బురదను తీయటం రెస్క్యూ బృందాలకు సవాల్గా మారింది. ఆక్సిజన్ లేకుండా ప్రాణాలకు తెగించి బురదను తొలగిస్తూ ఉంటే మళ్లీ వరదలా వచ్చి పేరుకుపోతోంది. తవ్విన కొద్దీ బురద వరదలా వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. పై భాగంలో తవ్వుతున్న కొద్దీ కింది భాగం నుంచి ఓట ఉబ్బికి వస్తోంది. అక్కడ తీసిన బురదను పక్కకు వేస్తున్నా మళ్లీ చేరుతున్న నీరు బురదతో రెస్క్యూ బృందాలు వెనక్కి మళ్లాయి. దశల వారీగా రెస్క్యూ బృందాలు వెళ్లి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. టీబీఎం మిషన్ను పూర్తి స్థాయిలో తొలగిస్తేనే కార్మికుల మృతదేహాలను బయటకు తీసుకురాగలమని నిర్ధారించారు అధికారులు. టీబీఎం మిషన్ కట్ చేస్తూ మరోవైపు ఆ శిథిలాలను తొలగిస్తున్నారు. ఇంకోవైపు పేరుకుపోయిన బురదను కూడా బయటకు పంపిస్తున్నారు. ఘటనా స్థలం సమీపంలో 8 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఏజెన్సీ చేపట్టిన జీపీఆర్ రాడార్ స్కానింగ్లో కార్మికులు చిక్కుకున్న ప్రదేశాలను గుర్తించారు. 2 సార్లు స్కాన్ రిపోర్ట్ పరిశీలించిన ఆ ఏజెన్సీ ఇచ్చిన నివేదికతో ఉన్నతాధికారులు ఇక పని సులువైందని భావించారు. ఏ క్షణంలోనైనా మృతదేహాలను వెలికి తీయవచ్చని లీకులు ఇచ్చారు. కానీ అక్కడి ప్రతికూల పరిస్థితులు ఉండటంతో సైలెంట్ అయిపోయారు. టీబీఎం మిషన్ను కట్ చేసి పూర్తి స్థాయిలో బయటకు తీస్తేనే రెస్క్యూ ఆపరేషన్ ముగిసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎస్ఎల్బీసీలో 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్ అందిస్తారు. వెంకటేష్, టీబీఎం మిషన్ ను కట్ చేస్తేనే మృతదేహంలో బయటకు తీస్తామంటూ అధికారులు ఒక నిర్ధారణకైతే వచ్చారు. ఇది ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది? 10వ రోజు ఇటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి వెంకటేష్? పవన్, టన్నెల్ ఎస్ఎల్బీసీ వద్ద జరుగుతున్న సహాయక చర్యల్లో టన్నెల్ కి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న సిబ్బందికి 10వ రోజు కూడా సహాయక చర్యలో చాలా అవరోధాలు ఎదురవుతున్నాయి. వారికి ఒక సవాల్గా నిలుస్తున్నాయి. టన్నెల్ లోపల ఉన్న టీబీ మిషన్ కట్ చేస్తేనే వాళ్ళు 0 పాయింట్ వద్దకు వెళ్లే అవకాశం ఉంటుందని ఇప్పటికే రెస్క్యూ టీం తెలిపింది. ఇందులో భాగంగానే 10 రోజుల నుంచి కూడా వాళ్ళు ఆ సహాయక రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు 10 రోజులు గడిచినా కూడా ఎక్కడ కూడా వాళ్ళకు అక్కడ గల్లంతైన వారి ఆనవాళ్లు కానీ అవశేషాలు కానీ లభించలేదు. 12 బృందాలతో ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో కూడా సింగరేణి మైన్స్, రెస్క్యూ ర్యాట్ హోల్ మైనర్స్ కూడా చాలా కీలకంగా మారాయని చెప్పవచ్చు. దీంతో పాటు గత 5 రోజుల క్రితం కూడా జీపీఆర్ తో 4 అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాలు ఒక 6 మీటర్ల వరకు ఉన్న లోపల ఉన్న అవశేషాలు జీపీఆర్ రాడర్ లో కనిపించాయి. దానికి సంబంధించి ఆ రెస్క్యూ టీం కూడా తవ్వకాలను చేపట్టి 6 మీటర్లు ఉన్న బురద మీటర్లను తీయడానికి అయితే చాలా ప్రయాసాలు కోరుస్తున్నారని చెప్పవచ్చు. తీసిన తర్వాత కూడా అక్కడ మానవ అవశేషాలు కానీ ఇతర వస్తువులు కేవలం ఒక ఇనుప వస్తువు మాత్రమే దొరికిందనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే అనుమానంగా కనిపిస్తున్నారో దానిని అయితే జీపీఆర్ రాడర్ తో వారు గుర్తిస్తున్నారు. అక్కడ తవ్వకాలు చేపట్టినా ఎక్కడ కూడా గల్లంతైన వారి ఆచూకీ అయితే ఇప్పటి వరకు అయితే లభించలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇట్లా ఒక ప్రచారం అయితే లోపల జరుగుతున్న రెస్క్యూ టీంలో లోపల జరుగుతున్నది ఒక పని జరుగుతుండగా బయట మాత్రం ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి అవుతుంది. మరో 2-3 గంటల్లోనే దానికి గల్లంతైన మృతదేహాలు బయటపడతాయని ఇలా చాలా వదంతులు చోటు చేసుకుంటున్నా కూడా అసలు ఆపరేషన్ లో కీలకంగా వారికి అసలు తవ్వకాలే బురద మేటలు కానీ అక్కడ టీపీ మిషన్ కానీ చాలా అవరోధాలు సృష్టిస్తున్నాయని చెప్పు. అసలు వాళ్ళు 0 పాయింట్ వద్ద కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొందని ఉందని దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా సంఘటనా స్థలానికి వచ్చి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న ప్రతినిధులతో మాట్లాడారు. ఆ రెస్క్యూ ఎలా సాగుతుంది, ముందుకు ఎలా వెళ్తున్నారనే దానిపైన కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పటి వరకు కూడా ఏ ఒక మృతదేహాన్ని కూడా గుర్తించలేదు, అక్కడ ఆనవాళ్లు కూడా లభించలేదని ముఖ్యమంత్రికి కూడా స్పష్టంగా రెస్క్యూ టీం చెప్పినారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు చోటు చేసుకోకుండా దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ముందుకెళ్లాలనే దానిపైన కూడా చర్చించారు. దీనికి సంబంధించి రోబోలను కూడా వాడాలని కూడా ఖచ్చితంగా వాళ్ళకు స్పష్టం చేశారు. ఎంత ఖర్చు అయినా వెనకాడేదే లేదు. నిర్మాణం మాత్రం టన్నెల్ నిర్మాణం మాత్రం ఆ సొరంగ మార్గం లేదైతే టన్నెల్ నిర్మాణం చేస్తున్నామో నల్గొండకు, మహబూబ్ నగర్, హైదరాబాద్ కు సంబంధించి 3 లక్షల ఎకరాలకు సాగునీరు అంటే ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఎన్ని వ్యయ ప్రయాసాలు కొర్చినా ముందుకెళ్తామని చెప్తున్నారు.
కానీ అక్కడ జరుగుతున్న అవాంతరాలు మాత్రం దానికి సంబంధించి చాలా కులంకుశంగా కూడా అక్కడ ప్రతినిధులతో దానికి రెస్క్యూ టీములతో కూడా వారు చర్చించారు. రెస్క్యూ టీములతో పాటు ఇక్కడ రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన ఆలోచన, ఆయనకున్న పరిజ్ఞానం ప్రకారం ఈ దేశంలోని ఉన్న 11 రెస్క్యూ టీములను సంఘటనా స్థలానికి రప్పించాము. జరిగిన ప్రమాదం జరిగిన 2 గంటల్లోనే అక్కడ దానికి సంబంధించిన మంత్రులు కూడా అక్కడ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీంతో పాటు రెస్క్యూ టీమ్ కు సంబంధించిన అత్యధిక ఆధునిక పరికరాలతో ఇక్కడ జీపీఆర్ రాడర్లతో తవ్వకాలకు సంబంధించి ఎక్కడైతే గల్లంతైనారో వాళ్ళ అనుమానిత ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన ప్రాంతాల్లో కూడా తవ్వకాలు జరిపిన ఇలాంటి అవశేషాలు కానీ లభించలేదని ఇప్పటికే స్పష్టమైతే చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే మరో 2-3 రోజుల తర్వాత కూడా రెస్క్యూ ఆపరేషన్లు అయితే ఖచ్చితంగా కొనసాగుతాయి. ముమ్మరంగా వేగవంతంగా అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరో 3 రోజులు గడిస్తే కానీ ఎలాంటి ఆనవాళ్లు కానీ దొరికే అవకాశం ఉందా లేదనే దానిపైన కూడా అధికారులు అయితే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది.